DLTV న్యూస్ కి స్వాగతం. నేను దీపిక. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లె మున్సిపల్ చైర్మన్ గా మనూజారెడ్డి, వైస్ చైర్మన్ గా నూర్ అజాం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం. మదనపల్లె మున్సిపల్, మండల రెవెన్యూ, వ్యవసాయ మార్కెట్ల అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం. ఎమ్మెల్యే నవాజ్ బాషా సవాల్. కొలువు తీరిన నూతన మున్సిపల్ కౌన్సిల్ పాలక మండలి. నూతన మున్సిపల్ చైర్మన్ గా వరపని మనూజా కిరణ్ రెడ్డి, వైస్ చైర్మన్ గా షేక్ నూర్ ఆజాంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన కౌన్సిల్ సభ్యులచే ఎన్నికల అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చైర్మన్ ఎన్నికలపై ప్రకటన చేయగా కౌన్సిలర్ నాగార్జున బాబు మనూజా పేరును ప్రతిపాదించగా 33 మంది కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక ప్రకటించగా 6వ వార్డు కౌన్సిలర్ ప్రసాద్ బాబు నూర్ అజాం పేరు ప్రతిపాదించగా 33 మంది సభ్యులు ఆమోదం తెలపడంతో చైర్మన్, వైస్ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అంతకు మునుపు కౌన్సిలర్ అందరికీ మున్సిపల్ ఉద్యోగులు శాలువాతో ఘనంగా సన్మానించారు. నూతన చైర్మన్ వరపని మనూజా కిరణ్ రెడ్డి, వైస్ చైర్మన్ షేక్ నూర్ ఆజాంలను సహచర కౌన్సిలర్లు, అధికారులు, అనధికారుల అభినందనలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. ప్రసాద్ కొంచెం బ్యాక్ రావా. సార్ ఒక్క నిమిషం బ్యాక్. మీరన్నా మేడం మేడం ఇటు చైర్మన్, వైస్ చైర్మన్ అనుకున్న తర్వాత బొకే అమ్మా. ఈరోజు ఇంత పెద్ద అవకాశం కల్పించినటువంటి గౌరవనీయ శాసనసభ్యులు మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్న గారికి మరియు మన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, ఎంపీ మిథున్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నా తోటి కౌన్సిలర్లకు ఏకగ్రీవంగా నన్ను ఈ బాధ్యత అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి మహిళల పక్షపాతిగా ఈరోజు ఇంతమంది మహిళలకు ఈ బాధ్యతలు ఇచ్చి ముందరికి తీసుకుపోతున్నందుకు జగనన్నకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన గారికి, రామచంద్రారెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ నా సాయం నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. శంకర హర మహాదేవ. కొంచెం బ్యాక్. దగ్గర
సంతకాలు చేయవలసిందిగా కోరుతున్నాం. యూనిట్లో ప్రొసీడింగ్స్లో అటెండెన్స్ రిజిస్టర్లో 3 చోట్ల కూడా సంతకాలు పెట్టవలసిందిగా కోరుతున్నాం. సభ్యులతో ప్రమాణ స్వీకారం మరియు చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరుగుతుంది. మొట్టమొదటిసారిగా మధుపల్లి పురపాలక సంఘానికి నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులందరికీ మరీ ముఖ్యంగా మదనపల్లి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులందరికీ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఈ ప్రమాణ స్వీకారంలో మీ అందరి దగ్గర కూడా మేము ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన పత్రం కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. మేము చదవడం జస్ట్ ఇక్కడ మీ క్లియర్గా ఇచ్చాము. మీ పేరుతో దాన్ని చదవడం సరిపోతుంది. మొట్టమొదటిసారిగా దాన్ని స్టార్ట్ ఒకే ఒక ప్రతిపాదన వచ్చింది. శ్రీమతి వరపన్న మనూజ వి మనూజ వైఎస్ఆర్సీపీ గారి చైర్పర్సన్గా ఎంపిక కావడం జరిగింది. అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇందులో సో వి మనూజ గారు చైర్పర్సన్గా ఎన్నిక కావడం జరిగింది. సో కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఇక మూడవ కార్యక్రమం అందరూ దయచేసి కూర్చోవలసింది. వైస్ చైర్పర్సన్ ఎన్నిక మంది మద్దతు ఇచ్చారు. ఇంకా ఏమైనా రెండో ప్రతిపాదన ఏమైనా ఉంటే తెలియజేయాలి. ఏం లేదు కదండి. సో రికార్డింగ్ కూడా చేస్తున్నాను, ఏం లేదు. సో మరొకసారి ఫైనల్గా వైస్ చైర్పర్సన్గా మదనపల్లి పురపాలక సంఘానికి శ్రీ షేక్ నూర్ అజాం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. హార్ట్ఫుల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో ఇప్పుడు చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన వార్డు సభ్యులందరికీ కూడా మరియు ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మదనపల్లి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మిగతా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చిన 35 మంది వార్డు సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం. కొత్తగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి మదనపల్లి శాసనసభ్యులు మహమ్మద్ నవాజ్ బాషా, వైసీపీ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి, నూతన మున్సిపల్ చైర్మన్ మనూజ కిరణ్ రెడ్డి భారీ ర్యాలీగా స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో 8, 20 వార్డులు మినహా 33 వార్డుల్లో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గురువారం ప్రమాణ స్వీకారం చేయడానికి మదనపల్లె ఎమ్మెల్యే కార్యాలయం నుంచి సిటిఎం రోడ్డు టౌన్ బ్యాంక్ సర్కిల్ మీదుగా మున్సిపల్ కార్యాలయం చేరుకున్నారు. మున్సిపల్ అధికారులు రెడ్ కార్డ్ వేసి ఘనంగా స్వాగతం పలికారు. గత మున్సిపల్ కౌన్సిల్ పాలనలో సాక్ష్యాధారాలతో అవినీతి చిట్టాలు,
22 నెలల నా పాలనలో అవినీతి నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం. మదనపల్లి శాసనసభ్యులు మొహమ్మద్ నవాజ్ బాషా సవాల్. ఎక్కడైనా ఎవరైనా నా పేరు చెప్పి రెవెన్యూలో అవినీతి అక్రమాలకు పాల్పడే ప్రయత్నాలు చేసినా, కొత్త మున్సిపల్ పాలక మండలి అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే వెంటనే చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మదనపల్లిలో పేరుకుపోయిన అవినీతి అక్రమాలను పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి చర్యలు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే నవాజ్ బాషా పేర్కొన్నారు. ముందుగా రెవెన్యూ, మున్సిపల్ శాఖలలో అవినీతి రాజ్యమేలుతోందని తెలిపారు. మున్సిపల్ పారిశుద్ధ్య శాఖ, టౌన్ ప్లానింగ్, మున్సిపల్ రెవెన్యూ, ఇంజనీరింగ్ శాఖల ముడుపులు చెల్లించలేనిదే పనులు జరిగేవి కాదని, కొత్త పాలక మండలి అలాంటి వాటిని పూర్తిగా నిర్మూలించాలని సూచించారు. మండల రెవెన్యూ శాఖలో ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని, ఎవరైనా ఎమ్మెల్యేగా నా పేరు ఉపయోగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ వరపనేని మనూజ, కిరణ్ రెడ్డి, వైస్ చైర్మన్ నూర్ అజాం, కౌన్సిలర్లు ఉన్నారు. హైకమాండ్ ఆదేశాల మేరకు మా చెల్లెలకు మనోజారెడ్డి గారికి ఈరోజు ఓసీలో చైర్మన్ చేయడం జరిగింది. అలాగే నేను శాసనసభ్యులుగా మైనార్టీ ఉన్నా కూడా మైనార్టీలకు అందరికీ ప్రత్యేకంగా పెద్దపీట ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మహిళకి ఇచ్చాము. అలాగే ఒక జెంట్స్ కూడా ఇవ్వాలని చెప్పి అడిగితే మా తమ్ముడు నూరే ఆజంకు వైస్ చైర్మన్ పెట్టడం జరిగింది. ఇంకా కొత్త విధానం ముఖ్యమంత్రి గారు ఇంకో డిప్యూటీ మేయర్ కానీ వైస్ చైర్మన్ కూడా ఇవ్వాలని చెప్తున్నారు. అది ఆల్రెడీ ఆర్డినెన్స్ పాస్ అయింది. ఆ జీవో రిలీజ్ అయితేనే ఇంకో పేరు కూడా అతి తొందరలో హైకమాండ్ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి, అదే ఎంపీ మిథున్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి మళ్ళీ కులాలకు ఏ ఈక్వేషన్స్ లేవాలని మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకా ఏదైతే 3600 రాజకీయాల్లో దయచేసి ఇది తప్ప, నా సైడ్ నుంచి న్యాయం ఉందా, అన్యాయం ఉందా, లేకపోతే నేనైతే ఈరోజు ప్రెస్ మీట్ ఇస్తూ ఉండేది మీరందరూ, నేను 2009 నుంచి కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నన్ను జగన్మోహన్ రెడ్డి అన్న అవకాశం గెలిపించి మైనార్టీకి నాకు సీట్ ఇచ్చి గెలిపించడం జరిగింది. మిథున్ రెడ్డి అన్న కూడా, పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అన్న, మీరందరూ నాకు తెలిసి చాలా పాతోళ్ళు ఈ మీడియాలో పనిచేసాను. నేను ఒక ముక్కుసూటిగా నేను మాట్లాడుతున్నాను మీ అందరికీ. దీనికి మళ్ళీ మీరు ఖండనీయవలసిన అవసరం కూడా ఉంది. కాబట్టి మీరు దయచేసి నాకు ఎప్పుడో ఒక రోజు, ఈరోజు కాకపోతే మీ 10 రోజులకో 15 రోజులకో మీరు ఖచ్చితంగా మా పనితీరు పైన మీరు ఏం జరుగుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు జరుగుతున్న అభివృద్ధి, ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు, అదే గత 5 సంవత్సరాల్లో 14 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరందరూ ఈరోజు మీడియా మిత్రులు, అన్నలకు, తమ్ముళ్ళకు నేను కోరేది ఏమంటే, 1964 నుంచి ఈ మున్సిపాలిటీ రావడం జరిగింది. 1964 నుంచి 2019 వరకు 1964లో 13వ వార్డుగా మా నాయనగారు ఎం అక్బర్ సాబ్ అనే అతను ఏకగ్రీవం జరిగింది. ఎప్పుడు ఫస్ట్ మున్సిపాలిటీ అయినప్పుడు, ఈరోజు కూడా శిల్పాలపైన ఉన్నాయి, మీరు పోయి చూసుకోండి. 1964లో ఫస్ట్ మా నాన్నగారు 13వ వార్డుగా ఎం అక్బర్ సాబ్ అనే అతను ఏకగ్రీవం జరిగింది. అదే 2019లో నన్ను దేవుని దేవల్ల, జగనన్న ఆశీస్సుల వలన, పెద్దరెడ్డి అన్న ఆశీస్సుల వలన, మిథున్ రెడ్డి అన్న ఆశీస్సుల వలన నేను మైనార్టీ శాసనసభ్యుడిగా నేను మదనపల్లి నియోజకవర్గానికి గెలిపించడం జరిగింది. దాని తర్వాత జరిగిన సర్పంచ్ ఎలక్షన్లు, అలాగే జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్మకం పెట్టి ఇంత పెద్ద ఎత్తున ఓటు ఇచ్చారంటే ప్రజలకు మా పైన ఉండే విశ్వాసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉండే విశ్వాసం, ఫ్యాన్ గుర్తు పైన ఉండే విశ్వాసం, జగన్మోహన్ రెడ్డి పైన ఉండే విశ్వాసం. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున
కౌన్సిలర్ సీట్లు కానీ 33 సీట్లు కౌన్సిలర్ సీట్లు గెలిపించడం జరిగింది. అలాగే 54 సర్పంచులు ఉంటే 49 సర్పంచ్ పోస్టులు, దరిదాపు 90% నుంచి 95% వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయో, ఏదైతే మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయో, ప్రతిపక్షం వాళ్ళు ఎంతమంది నా పైన బుద్ధ చల్లారు, అవినీతి జరుగుతుందని చెప్పి. ఇదే దొమలపాటి రమేష్ అన్న, ఆయన కూడా 5 ఏళ్ళు శాసనసభ్యులుగా పనిచేశాడు. ఆయన చేస్తా ఉండే పనితీరు పైన, నా పనితీరు పైన ప్రజలు తీర్పు ఎందుకు ఇచ్చారనేది మీకు ఒక కన్నం ఇస్తున్నాను. ఆయన ఏమన్నాడంటే, మొన్న పోయి మార్కెట్ యార్డ్లో అవినీతి జరుగుతుంది, శాసనసభ్యుడుగా అదే కదా శాసనసభ్యుడు ఎవరైతే కౌన్సిలర్ అభ్యర్థులుగా కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ భయపడతం చేసి మీ మండీలు కొట్టేస్తాం, అది కొట్టేస్తామని చెప్పారు. ఇదే ఈ మండీ ఏ అసోసియేషన్ ఉందో వాళ్ళే, మీరందరూ మీడియా మూర్తులు కూడా ఉన్నారు, ఏదైతే మన రాష్ట్ర అగ్రికల్చర్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు వైస్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి గారు వచ్చారు, వీళ్ళందరూ అసోసియేషన్ వాళ్ళు వచ్చి మాకందరూ విన్నపం చేయడం జరిగింది. ఏమని అంటే, ఇక్కడ దళారీల వ్యవస్థ ఉంది, దళారులు ఉన్నారు, డబ్బు లైసెన్సులు లేకుండా ఎంతోమంది ఇక్కడ ఉన్నారంటే నేను అప్పుడే ఖండించాను. ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుంచి మీరందరూ మీడియా మిత్రులు కానీ లేకపోతే ఆర్టీఐ కింద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కానీ మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీడియా మిత్రులందరూ మేము గెలిచినప్పటి నుంచి ఒక లైసెన్స్ ఇచ్చింటే కూడా మీరు ఏం చెప్తే కూడా దానికి వినేదానికి నేను సిద్ధంగా ఉంటాను. ఎక్కడ కూడా ఒక్క లైసెన్స్, ఒక ట్రేడ్ లైసెన్స్ ఇచ్చినా కూడా నేను ఏమి కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. గత 5 ఏళ్ళు 2014 నుంచి 19 వరకు గురప్ప నాయుడు అనే వ్యక్తి, నేను పేరుతో కూడా చెప్తున్నాను, గురప్ప నాయుడు అనే వ్యక్తి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నాడు. మీరు దయచేసి రేపు అందరూ మీడియా మిత్రులు పోండి, బుక్కులు తీసుకోండి. అప్పుడు లైసెన్స్ ఎంతమంది ఇచ్చారు, ఎంత అవినీతి జరిగింది అనేది మీరందరూ మళ్ళీ మీరందరూ మీడియా మిత్రుల్ని తెలియజేసుకోవాల్సిన అవసరం. 2,10,000 1,15,000 ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్లు ఈరోజు 33 మంది గెలిపిస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మా పైన నమ్మకం ఉండి గెలిపించారా, లేకపోతే మా దగ్గర అవినీతి ఉందని చెప్పి గెలిపించారా అని చెప్పి మీరందరికీ నేను సవాల్. 2015 ఎలక్షన్లో 14 ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 18 కౌన్సిలర్లు గెలిచారు, 17 మంది వచ్చి టీడీపీ కౌన్సిలర్లు గెలిచారు. ఆ 18 కౌన్సిలర్లు కూడా మీరు చేసింది కార్యక్రమం ఇది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కానీ 18 మంది గెలిస్తే మీరు అప్పుడు బెదిరించి భయపడిచ్చి మాకు రూలింగ్ గవర్నమెంట్ ఉందని చెప్పి మీ పైన ఏదేదో చర్యలు తీసుకుంటామని చెప్పి 2 కౌన్సిలర్లు మీరు కొనడం జరిగింది. ఒకటి నోహిరా అనే వ్యక్తి అప్పారావు తోట నుంచి పులి మహాలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టుకొని గెలిస్తే ఆ రోజు వాళ్ళ దగ్గర మానవత్వం లేకుండా వాళ్ళు డబ్బులు అమ్ముడుకుపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలకు వదిలేసి వైఎస్ఆర్ పార్టీ మర్యాదను గంగలో కలపాలని చెప్పి వాళ్ళకు ఇద్దరిని మీరు భయపెట్టించి భయప్రాంతం చేసి డబ్బులు ఇచ్చి చెక్కులు ఇచ్చి డబ్బులు ఇవ్వకుండా కూడా మీరు చేసే కార్యక్రమం. మీరందరూ ఈరోజు మీడియా మిత్రులు నాకు దయచేసి నేను ఒక సవాల్ విస్తున్నాను. మీ ముందు మీడియాకు చూస్తారు, పొద్దున్నే లేస్తే పేపర్లు చూస్తారు కాబట్టి మీరు దయచేసి ఈ ఖండం రాయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ వీడియో నేను ఇస్తున్నానో మీరందరూ వైరల్ చేయాల్సిన అవసరం కూడా నేను ప్రత్యేకంగా మీరు కోరుకుంటున్నాను. 2014లో 18 మంది గెలిస్తే దొంగదారులు అడ్డదారులు చేసి ఎవరు చైర్మన్ అయినారో తెలుగుదేశం ప్రభుత్వం. మీరిద్దరు కొనుక్కొని దాని తర్వాత మీ దగ్గర అంత డబ్బు ఉంది కాబట్టి మీరు భయప్రాంతం చేసి డబ్బులు విచ్చలవిడిగా చేసి మీరందరూ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెనుపోటు పొడిచి టీడీపీ అభ్యర్థికి బలపరిచి మీరు 5 ఏళ్ళు పరిపాలించారు. నేను సాక్ష్యాధారాలతో సహా
నేను ఇస్తాను. నాది తెరిచిన పుస్తకం. ఎవరు కూడా కానీ ఈ జరిగిన దరిదాపులు 22 మాసాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మే 23వ తారీఖున 2019లో ఫలితాలు వచ్చాయి. ఈరోజు మార్చి దరిదాపులు జరుగుతుంది. ఇంకా రెండు నెలలు జరిగితే 2 ఏళ్ళు పూర్తిగా అవుతాయి. ఈ 2 ఏళ్ళలో ఎవరన్నా శాసనసభ్యుడికి ₹1 లంచం ఇచ్చారని కానీ, లేకపోతే మున్సిపాలిటీలో అవినీతి చేశానని కానీ, లేకపోతే మార్కెట్ యార్డ్లో ఏడన్నా అవినీతి చేశానని కానీ, లేకపోతే ప్రజల దగ్గర ₹1 కూడా తీసుకున్నారని తెలియజేస్తే నేను ఇప్పుడే ఈ శాసనసభ్యుడిగా రాజీనామా చేసేదని లేదంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, ఏదైతే బీజేపీ పార్టీ ఉందో, ఏదైతే జనసేన ఉందో, ఏదైతే సిపిఎం ఉందో, సిపిఐ ఉందో, తెలుగుదేశం పార్టీ ఉన్నాయో అన్ని పార్టీలు కూడా నేను ఒకటే అడిగేది, మాట్లాడక ముందు దయచేసి మీ తప్పులు ఏమున్నాయో అది మనసులో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను ఈ అవకాశానికి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే 14 నుంచి 19 వరకు మీ అందరికీ తెలుసు ఈ మున్సిపాలిటీలో ఎంత కరప్షన్ జరిగింది. నేను చెప్తున్నాను, మీరు తీసుకోండి. ప్రతిరోజు 500 నుంచి 700 ట్యాంకర్లు మున్సిపాలిటీకి తోలేవాళ్ళు. దాంట్లో 500 ట్యాంకర్లు మున్సిపాలిటీ ఖాతాలోకి పోయింది, 200 ట్యాంకర్లు వచ్చి చైర్మన్ ఖాతాలోకి పోయింది. అవునా కాదన్నా? చెప్పుయా, చెప్పు. ఏమన్నా అధికారులు కూడా అట్లే సహకరించారన్న అప్పుడున్న అధికారులు కూడా అట్లే సహకరించినారు. అధికారులు ఏముంది, నేను శాసనసభ్యుడు, నేను అధికారి పని చేయకపోతే ఉండమంటే ఉంటారు, లేక వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు. వాళ్ళు వృత్తి కాపాడుకునేదాన్ని వాళ్ళు పని చేశారు. అధికారులు ఏం చేస్తారు? అధికారులు తప్పు కాదు ఇది అధికారులు తప్పే కాదు. ఇది ప్రజా తీర్పులో ఎవరైతే ప్రజల్లో ఎన్నుకొని వస్తారో నాయకుడు వారికి తెలుసు కాబట్టి వెన్నుపోటు పొడిచి డబ్బులకు నా దగ్గర డబ్బు బలం ఉంది కాబట్టి నాకు తెలిసి రోజుకు 200 ట్యాంకర్లు చైర్మన్ ఖాతాలోకి పోయి. అవునా కాదన్నా? ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక వారే 3 లక్షలు ఇవ్వాలి. ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందో ఈరోజు ఏదైతే పల్లవి మేడం అని పనిచేస్తుందో దాని కింద శ్రీనివాసులు అనే ఆర్ఐ, నరేంద్రరాజు అనే ఒక ఆర్ఐ నెలకు 3 లక్షలు మామూలు ఇవ్వాలి చైర్మన్. అయిందా? శానిటేషన్లో మజ్జిగ మల్లయ్య అని ఉన్నాడు. గత 30 ఏళ్లుగా ఆయనే ఇక్కడ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్గా ఉన్నాడు. ఆయనకు భయపరాంతం చేసి 150 మంది కాంట్రాక్టర్ ఇదే మన రెగ్యులర్ వర్కర్లు ఉంటే దానికి మళ్ళీ 200 మంది 250 మంది సీజన్ అన్సీజన్. దాంట్లో నెలకు 100 మంది పనిచేసేవాళ్ళు. ఆ 100 మందిలో కొంతమంది ప్రజానాయకుల ఇళ్లలో పనిచేశారు. చైర్మన్ ఇంట్లో, ఎమ్మెల్యే ఇంట్లో, మున్సిపల్ కమిషనర్ ఇంట్లో. నేను గెలిచి దరిదాపులు 22 నెలలు అయింది. ఈరోజు వరకు కూడా నా ఇంట్లో మున్సిపాలిటీ వర్కర్ అనేవాడు లేడు. ఏదైతే నా సొంత డబ్బులతో నేను మనుషులు పెట్టి పని చేయించుకుంటాను కానీ నేను ఎక్కడ కూడా గవర్నమెంట్ డబ్బు దుర్వినియోగం చేయలేదని చెప్పి కూడా ఈ మాట నేను గర్వంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నాకు కమిషనర్ గారు యశ్వంతరావు గారు ఉన్నారు. నా ఇంటికి వచ్చి, సార్ ప్రోటోకాల్ ఉంటుంది సార్, ఎప్పుడు కూడా ఒక వంటాయమని ఇస్తాము, కావాలంటే ఒక 2 పనాయములకు ఇస్తామంటే నేనేం చెప్పానంటే, సార్ దేవుడి దేవాలన్న నాకు ఇచ్చిందే దేవుడు చాలు, నేను ప్రభుత్వం డబ్బు దుర్వినియోగం చేసేవాడు కాదు. మీరు ఏదైతే దీనిలో అవినీతి జరుగుతున్నాయో ఏమేమన్నా మీరంతా దయచేసి నాకు ఇవ్వాలని అడిగితే నేను అన్నీ ఇస్తాను సార్ అని చెప్పి నాతో బాగా సహకరిస్తూ నేను చెప్పా పెట్టకుండా ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోవడం కార్యక్రమం కూడా జరిగింది. ఇప్పుడు కూడా మజ్జిగ మల్లయ్య తరపు నుంచి ఎన్నో రకాలుగా అవినీతి
మినిమం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు అవినీతి జరిగింది నెలకు. అది కాకుండా ఏ టేబుల్కు పోయినా కూడా డబ్బు ఇస్తేనే పని చేసే కార్యక్రమం ఈ మున్సిపాలిటీలో. నేను కూడా మదనపల్లిలో నాకు 40 ఏళ్ళు ఈరోజు వయసు. నాకు వచ్చినప్పటి నుంచి మదనపల్లి మున్సిపాలిటీ ఎట్లుండింది, 2014 నుంచి 19 వరకు ఈ మున్సిపాలిటీ ఏ రకంగా జరిగింది. కాబట్టి నాకు కూడా ఒక కంకణం, ఒక ఆకాంక్ష పుట్టి ఈ ప్రజల్లో మార్పు తేవాలి. ఏదైతే జగనన్న పరిపాలన ఉందో, జగనన్న ఆలోచన ఉందో, అవినీతి లేకుండా పరిపాలించాలని చెప్పి నేను కూడా ఈ మదనపల్లి శాసనసభ్యుడిగా కంకణం కట్టుకొని నేను 22 నెలలు అయింది శాసనసభ్యుడిగా. ఇంకా నాకు 3 ఏళ్ళు దేవుని దేవలన శాసనసభ్యుడిగా అవకాశం 24 వరకు ఉంది. కాబట్టి మనోజారెడ్డి గారు కానీ ఎక్కడ కూడా 1 రూపాయి అవినీతి జరిగిందంటే నేను ఖచ్చితంగా దాని బాధ్యతలు నేను వాళ్ళపైన చర్య కూడా తీసుకుంటానని చెప్పి కూడా మీ శుభము. లేకపోతే నా ఫాలోవర్స్ ఎక్కడ కూడా పోయి నాకు తెలియకోకుండా కూడా, నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా ఎవరికైనా వదిలేవాడు కాదు. నాకు తెలియకోకుండా కూడా ఎవరన్నా కానీ నేను ఎమ్మెల్యే మంచి అని చెప్పి భూ కబ్జాలు పాల్పడేది కానీ అవినీతికి పాల్పడితే దయచేసి ప్రజలందరూ నాకు మీడియా మిత్రుల ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి మాట్లాడినా కూడా, మీరు నా దగ్గర రాకపోయినా కూడా పర్వాలేదు, నాకు ఫోన్ ద్వారా తెలియజేసుకున్నా కూడా నేను ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకుంటాను. కాబట్టి ఇంకా జరగబోయే ఎలక్షన్ ఎంపీటీసీ జెడ్పీటీ ఎలక్షన్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా జరగబోయేది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా 95% పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని చెప్పి ఈ శుభాముఖంగా తెలియజేసుకుంటాం. మీరు జరిగింది ఏంది, మీరు కూడా ఎవరు పిలిస్తే కూడా మీరు న్యూస్లు పోతుంటారు. మీరు దయచేసి వాస్తవం ఏమి అవాస్తవం ఏమని అక్కడే మీరు ఎవరైనా ఖండిస్తే మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీకు దయచేసి మీరు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరన్నా నా పైన కానీ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పైన కానీ, జగన్మోహన్ అన్న పైన కూడా మీరు అవినీతి చెందితే మీరు దంచని అప్పుడే ఆడే మీరు ఖండన ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలియజేసుకుంటూ నా అన్నలకు అందరికీ తమ్ముళ్ళు విద్యార్థినుల చేత వెట్టి చాకిరీ చేయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మదనపల్లి సిపిఎం శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మదనపల్లి అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లి పట్టణం చంద్ర కాలనీ సమీపంలో ఉన్న బాలయోగి గురుకుల విద్యాలయంలో ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులు చదువుకుంటున్నారని, వారి చేత సిబ్బంది వెట్టి చాకిరీ చేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల వసతి గృహంలో నీటి సమస్య ఉందని, క్వార్టర్స్లో 24 గంటలు వస్తుంటాయని ఎద్దేవా చేశారు. స్టాఫ్ క్వార్టర్స్ నుండి నీరు మోసుకొని విద్యార్థుల వసతి గృహంలోకి తీసుకెళ్లవలసిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు ద్వారా సౌకర్యాల మెరుగున కోసం విడుదల చేసిన లక్షల కోట్ల రూపాయలు, అమ్మఒడి ద్వారా పాఠశాలకు కేటాయించిన నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. గురుకుల విద్యాలయంలో సమస్యలు పరిష్కరించాలని సబ్ కలెక్టర్ ఏఓ జయరాంకు వినతి పత్రం అందజేశారు. బాలయోగి గురుకుల కళాశాల అది మహిళలది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థినుల దగ్గర పని చేపిస్తూ ఉన్నారు. కానీ అక్కడున్న ప్రిన్సిపాల్ ఇస్తున్నటువంటి సమాధానాలు చూస్తూ ఉంటే ఎలా ఎడతెరిపి లేకుండా ఏదో చెప్పినట్టు మన ఇంట్లో పని మనం చేసుకోలేమా, మన పని చేస్తేనే కదా నీళ్ళు తెచ్చిమ్మా అంటే ఏం చెప్పకుండా మన బిడ్డలకు చెప్తున్నాం కదా ఇంట్లో నుంచి నీళ్ళు తెమ్మని చెప్పడం ఒక ఎత్తు అయితే, అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ విషయంగా ఎత్తుకుంటే బాత్రూముల్లో ఒకరు అంటున్నారు గురుకుల పాఠశాలలో ఉన్నటువంటిది ఈరోజు మన ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, నాడు నేడులో ఎలిమెంటరీ స్కూల్ కాలేజీ కార్పొరేట్ స్థాయిలో ఉండే విధంగా మేము తీర్చిదిద్దుతామని చెప్పేసి మన విద్యాశాఖ మంత్రి గారు రోజు టీవీలో చెప్తానే ఉన్నాడు. ఎక్కడ ఉందో నాడు నేడు అంటే ఈరోజు మన ఈ గురుకుల పాఠశాల దానికి నిదర్శనం. ఆ గురుకుల పాఠశాలలో చూస్తే అక్కడ ఉన్నటువంటి చెత్త అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రత అయితేమి టోటల్గా వాళ్ళకు ఒక దేవాలయం మాదిరి ఉండాల్సినటువంటి ఆ గురుకుల పాఠశాల లోపలికి చూస్తే ఎక్కడ వేసిన చెత్త అక్కడే శానిటేషన్ కానీ పాముల బెడతతో సహా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏమంటా ఉంది, మాకు సరైన స్టాఫ్ లేదు అంటే శానిటేషన్కి ఉండాల్సింది ఒక్కరే ఉన్నారు, అది పని చేసేదానికి ఒకరికి కష్టంగా ఉంది. ప్లంబర్ లేడు, ఎలక్ట్రీషియన్ లేడు. మన గురుకుల పాఠశాల పక్కనే బోర్ ఉంది, ఆ బోరుకు మోటార్లు దింపాలంటే ఇరిగేషన్ వాళ్ళను అడిగినాను అన్నీ చెప్తున్నారే కానీ విద్యార్థులకు ఉండేది. మగపిల్లలని అయితే ఏమని అనుకోవచ్చు,
ఆడపిల్లలు ఉన్నటువంటి ఆ పాఠశాలకి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణికి ఈ ప్రభుత్వం అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా అతనిపైనే చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అదేవిధంగా అక్కడున్న ప్రిన్సిపాల్ అంత నిర్లక్ష్యంగా మాట్లాడకూడదు. ఆడబిడ్డలు ఉన్నటువంటి ఆ కళాశాలని తీర్చిదిద్దే బాధ్యత నీదే కాబట్టి నువ్వు పై అధికారులకు తెలియజెప్పు. పై అధికారుల నుంచి నీకు కావాల్సిన స్టాఫ్ని కానీ ఏమన్నా కానీ తెచ్చుకోవాలి. అయ్యా అతని సొంత డబ్బునే నేను 70,000 పెట్టి నీళ్ళు తెప్పించినాను అంటున్నాడు ఆ ప్రిన్సిపాల్ గారు. 70,000 సొంత నిధులతో పెడితే పోయిన సంవత్సరంలో పెట్టింటే ఇంతవరకు బిల్లు రాలేదు. అది ఆల్వేస్ కావాలని అడిగినా తర్వాత వచ్చి వాళ్ళు లేదు పంపము మీరు ఇది చేస్తున్నారు మా బంధువులు జరిగిన ఊరూరికనే చెప్తున్నారు మీ వాళ్ళు. లేదు మేడం మాకు ముక్కుబడి ఉంది మేము తీసుకెళ్ళాలా అని చెప్పి అడిగితే వాళ్ళు సార్ వచ్చి తీసుకోమన్నాడు. మేడం వచ్చి పంపించము అని చెప్పాను. మళ్ళీ నేను అక్కడ మళ్ళీ ఆడే కూర్చొని కొంచెంసేపు ఉండేసి మా భార్య మేము ఆడ ఉండగానే మళ్ళీ మేడం వచ్చింది. ఆయన చూస్తే సరే తీసుకెళ్ళండి బాబు అని చెప్పింది. తీసుకెళ్ళాము. మళ్ళీ మరుసటి రోజు ఫోన్ చేశారు వాళ్ళు. ఈరోజు సెకండ్ సండే మేడం రేపు సోమవారం పంపిస్తా అన్నాను. అంతలోకే ఆయన లేదు మీ ఇష్టం వచ్చి ఇటు కాదు పంపించేది నేను చెప్పినట్టు మీరు వినాలా అని చెప్పింది. సరేనే అప్పటికప్పుడే తీసుకెళ్ళి ఆడ వదిలేసాను. వీళ్ళ దగ్గర అయితే మేము ఎప్పుడైనా ఫుడ్ గిడ్డు అంతా కవర్లు అంతా మేమే ఎత్తల్లా డాడీ అని వాళ్ళు చెప్తున్నారు. అది చంద్రా కాలనీ దగ్గర ఉన్నటువంటి బాలయోగి గురుకుల పాఠశాలలో దాదాపు 600 మంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థినులు పేద విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఈ గురుకుల పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించి ప్రభుత్వమే ఉచితంగా విద్యను అందించే విధంగా ఏర్పాట్లు జరిగి ఉన్నాయి. ఇటీవల కాలంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు ప్రోగ్రాం కింద దాదాపు 60 లక్షలకు పైగా నిధులు విడుదల చేసి ఆ గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా ప్రిన్సిపల్ కూడా ఈ అనేక సందర్భాల్లో ప్రకటించడం కూడా జరిగింది. అయినప్పటికీ అక్కడ మంచినీటి కొరత తీవ్రంగా ఉంది. అదేం విచిత్రమో తెలియదు కానీ విద్యార్థినులు ఉన్నటువంటి వసతి గృహంలో మాత్రం నీళ్లు రావు. పాఠశాల సిబ్బంది ఉన్నటువంటి వసతి సముదాయం దగ్గర మాత్రం 24 గంటలు నీళ్లు వస్తూనే ఉంటాయి. ఈ నీళ్లను దాదాపు 2 ఫర్లాంగులకు పైన సిబ్బంది వసతి గృహానికి లేకపోయినా కానీ ఎప్పుడు చిక్కు అని చాలా అవమానించినారు. ఆ పాప అయితే నేను హాస్టల్లో ఉండను చాలా ఇబ్బంది పెడుతున్నారు. టీచర్లతోనే ఇబ్బందేను, విద్యార్థులతోనే ఇబ్బందేను, అన్నీ ఏడ్చుకుని చాలాసార్లు మాకు చెప్పింది. ఈ స్కూల్లోనే నేను ఉండను, హాస్టల్లోనే ఉండను, ఈ వెట్టి చాకరీలు నేను చేయలేను, గ్రౌండ్ క్లీన్ చేపిస్తారు, బాత్రూమ్లు కడిగిస్తారు, నీళ్ళు మోపిస్తారు, చాలా ఇబ్బంది పడుతుంది. ఫుడ్ కూడా సరిగ్గా లేదు. ఒకసారి అయితే రాగి మాల్ట్ ఆ పాప కింద పడిపోయి బొబ్బలు వచ్చేసి కూడా మాకు ఫోన్ చేయలేదు వాళ్ళు. మేమే పలకరిద్దామని పోతే ఏమైందమ్మా పొరపాటు పిల్లలు జరిగింది ఇంటి విష్ చేసుకుంటారు ఇంటికి పోయినట్టు 20 రోజులు అయితే మేము ఇంట్లోనే పెట్టుకొని కాపాడుకున్నాం పాపని. మళ్ళీ హెల్త్ పరంగా కూడా జ్వరం వచ్చేసి పాప లేలేని పరిస్థితులు కూడా ఉంటే మేము పోతే అప్పుడు మీ పాప లేలేదని చెప్పినారు. మేము మళ్ళీ గుర్తు హాస్పిటల్కి వచ్చి 20,000 ఖర్చు పెట్టుకున్నాము. అయినా తగ్గలేదు. తిరుపతికి పోయినా 30,000 ఖర్చు పెట్టుకున్నాము. అయినా ఆడ చేర్పించి మేము నష్టపోయినాం కానీ మా పాప ఏం బాగుపడి ఉండేది లేదు. మాకైతే పాప వల్ల ఆ స్కూల్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. డిఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం.